2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ ఇయర్ మనం టోటల్‌గా గోల్డ్ గురించి గానీ, సిల్వర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గోల్డ్ మనకి 78,000తో ఇయర్ 2025 స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 1,35,880 వద్ద అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఇప్పటి వరకు అయితే. ఏంటి ఈ మనం జనవరి ఫస్ట్ ఇయర్ మొత్తం చూసుకుంటే గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అని అంటారు? అసలు 2026లో మనం గోల్డ్ కొనడం సాధ్యం అంటారా? అసాధ్యం అంటారా? అడిగారండి. యాక్చువల్‌గా ఈ ఇయర్ మొత్తం అసలు గోల్డ్ చూసుకుంటే ఎంత పెరిగింది? ఎందుకు ఇంత పెరిగింది? ఎప్పుడు లేనిది ఇంత డ్రాస్టిక్‌గా ఎలా ఉంది ఏంటని చూసుకుంటే, మనం అనుకున్నట్టు ఇది ఫస్ట్ 80,000 దగ్గర ఉంది ఇయర్ జనవరి ఆ టైంలో 75, 80,000 దగ్గర ఉంది. అక్కడి నుంచి వాళ్ళ 135 ఆ రేంజ్‌కి వచ్చింది. సో, దాదాపు 50, 60 పాయింట్స్ పెరిగింది. సో, ఎప్పుడు లేనంత మార్పు ఈ ఇయర్‌లో జరిగింది. దీనికేంటంటే ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటేంటంటే ఈ ఉక్రెయిన్, ఈ రష్యా యుద్ధాలు ఈ ఇయర్ చాలా ఒక 5, 6 యుద్ధాలు జరిగాయి ప్రపంచంలో. వాటన్నిటి వల్ల ఏమైందంటే కంప్లీట్‌గా అన్‌సర్టెనిటీ అనేది మార్కెట్ మొత్తం ప్రివైల్ అయింది. ఆ అన్‌సర్టెనిటీ వల్ల గోల్డ్ ఏమవుతుందంటే విపరీతంగా పెరగడానికి డిమాండ్ వచ్చింది. సో, ఈ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇయర్ ఈక్విటీ మార్కెట్స్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ లేదు. ఈక్విటీ కానీ అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానీ ఏది కూడా మంచి పెర్ఫార్మెన్స్ లేదు. దాంతో అందరూ కూడా ఈ గోల్డ్, సిల్వర్ వైపు చాలా మొగ్గు చూపారు. అలాగే మనం జనరల్‌గా ఏంటంటే వరల్డ్‌లో మనమే ఎక్కువ గోల్డ్ కొంటాం ఇండియన్ పీపులే. ఇప్పుడు దాంతో పాటు ఏమైందంటే ఇండియాతో పాటు ఈ చైనీస్ బ్రిక్ కంట్రీస్ అన్నీ కూడా గోల్డ్ కొంటున్నాయి. సో, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ కొనడం వల్ల సడెన్‌గా గోల్డ్‌కి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ ఎందుకు కొంటున్నారు? ఎప్పటినుంచో కొనాల్సిన గోల్డ్ ఈ ఇయర్ ఎందుకు కొంటున్నారు అంటే మేజర్‌గా యూఎస్, అమెరికా విధానాల వల్ల అందరికీ కూడా వరల్డ్ మొత్తం కూడా ఒక ఫియర్ అనేది క్రియేట్ అయింది. అమెరికా విధానాలు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రావటం వల్ల ఆయన వరల్డ్ మొత్తం ఒక ఫియర్ క్రియేట్ చేశాడు. ఏంటి యూఎస్ ఫస్ట్ అని చెప్పేసి ఆయన డెసిషన్స్ అన్నీ కూడా అమెరికాకి అనుగుణంగా ఉండాలి. మిగతా వాటికి యాంటీగా ఉన్న పర్వాలేదని అందరికీ కంట్రీస్ మీద టారిఫ్స్ వేశారు. అలాగే దానివల్ల ఏమైందంటే వాళ్ళు సెల్ఫ్ డిగ్ తీసుకున్నాడు ఆయన. దానివల్ల ఏమవుతుంది అమెరికా ఎవరిని మిగతా ఏ కంట్రీ కూడా నమ్మేటట్టు లేదు. అందుకని ఎవరికి వాళ్ళు ఏం చేశారంటే డాలర్‌కి అదివరకు డాలర్‌ని బాగా ప్రేమించేవాడిని. ఇప్పుడు డాలర్‌ని పక్కన పెట్టేసేసి ఆల్టర్‌నేటివ్ కరెన్సీ చూసుకోవడానికి ఏది కూడా స్ట్రాంగ్ కరెన్సీ లేదు కాబట్టి గోల్డ్ కొంటున్నారు. ఈవెన్ చిన్న కంట్రీస్ కూడా ఇవాళ గోల్డ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది స్టెబిలైజ్ చేసుకోవడానికి. వాళ్ళ యొక్క కరెన్సీని డిఫెండ్ చేసుకోవడానికి గోల్డ్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే 2025 ఇలాంటి పరిస్థితులన్నిటిని కొత్త పరిస్థితులు తీసుకొచ్చింది. ఇప్పుడు వరల్డ్ మొత్తం అదివరకు ఏంటి ఇప్పుడు అంతా కూడా యూనిలేటరల్ అయిపోయింది. అమెరికా ఏది చెప్తే అదే అనే స్థితి నుంచి అమెరికా ఇంటర్నేషనల్‌గా వాల్యూ కోల్పోతుంది, తగ్గిపోతుంది. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్, బిగ్ కంట్రీస్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ రష్యాకి గానీ, చైనా గానీ, ఇండియా కానీ ఈ 3 కూడా మన కలవటం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్‌గా అన్సర్టెనిటీస్ అన్నీ కూడా సర్టెనిటీస్ అవుతున్నాయి. సో, అందువల్ల ఏమవుతుందంటే వరల్డ్ మొత్తం 2 పక్కల చూడటం వల్ల ఈ యొక్క అన్సర్టెనిటీ ఇంకా పెరుగుతుంది. సో, ఇదొక తీవ్రంగా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇంతవరకు కూడా మనకి ఇండియా, యూఎస్ ట్రేడ్ జరిగేది. లాస్ట్ 20 ఇయర్స్ ఇండియాకి, యూఎస్‌కి మంచి ట్రేడు, మంచి సన్నిహిత సంబంధాలుండేవి. ఇప్పుడు అవి ఏంటంటే 1 ఇయర్‌లో చాలా క్షీణించాయి. యూఎస్ మీద టారిఫ్స్ ఎక్కువ పెట్టారు ఇండియన్ గవర్నమెంట్ మీద. ఇండియన్ మీద టారిఫ్స్ ఎక్కువ పెట్టడం. వీటన్నిటి రీజన్స్ చూస్తే గోల్డ్ అనేది ఇక సేఫ్ అసెట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియా టారిఫ్ లేకపోవటం వల్ల ఇండియా అంతా కూడా అన్సర్టెనిటీగా ఉంది. ఏ కంపెనీస్ కూడా పెర్ఫార్మెన్స్ లేకపోవటం, దానివల్ల స్టాక్ మార్కెట్ తగ్గటం, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఏమైందంటే 1కి 2 యాడ్ అయ్యి ఈ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అవ్వటం, ఇవన్నీ కూడా యాడ్ అవ్వటం వల్ల గోల్డ్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. దానివల్ల అది కంటిన్యూగా పెరుగుతుంది. సో, ఈ లాస్ట్ 3 డేస్ నుంచే కొంచెం డిప్ వచ్చింది. ఈ మధ్య డిప్ తగ్గినా గానీ మళ్ళీ ఎమ్మటే కూడా పెరుగుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే అండి.
సార్ ఈ ఇయర్ మనం టోటల్గా గోల్డ్ గురించి కానీ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గోల్డ్ మనకి 78,000తో ఇయర్ 2025 స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,35,880 వద్ద అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఇప్పటి వరకు అయితే. ఏంటి ఈ మనం జనవరి ఫస్ట్ ఇయర్ మొత్తం చూసుకుంటే గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది అని అంటారు? అసలు 2026లో మనం గోల్డ్ కొనడం సాధ్యం అంటారా అసాధ్యం అంటారా? అడిగారండి. యాక్చువల్గా ఈ ఇయర్ మొత్తం అసలు గోల్డ్ చూసుకుంటే ఎంత పెరిగింది, ఎందుకు ఇంత పెరిగింది, ఎప్పుడు లేనిది ఇంత డ్రాస్టిక్గా ఎలా ఉంది ఏంటని చూసుకుంటే, మనం అనుకున్నట్టు ఇది ఫస్ట్ 80,000 దగ్గర ఉంది. ఇయర్ జనవరి ఆ టైంలో 75,000-80,000 దగ్గర ఉంది. అక్కడి నుంచి వాళ్ళ 135 ఆ రేంజ్కి వచ్చింది. సో దాదాపు 50-60 పాయింట్స్ పెరిగింది. సో ఎప్పుడు లేనంత మార్పు ఈ ఇయర్లో జరిగింది. దీనికి ఏంటంటే ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ ఉక్రెయిన్, ఈ రష్యా యుద్ధాలు ఈ ఇయర్ చాలా ఒక 5-6 యుద్ధాలు జరిగాయి ప్రపంచంలో. వాటన్నిటి వల్ల ఏమైందంటే కంప్లీట్‌గా అన్సర్టనిటీ అనేది మార్కెట్ మొత్తం ప్రివైల్ అయింది. ఆ అన్సర్టనిటీ వల్ల గోల్డ్ ఏమవుతుందంటే విపరీతంగా పెరగడానికి డిమాండ్ వచ్చింది. సో ఈ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఇయర్ ఈక్విటీ మార్కెట్స్ అన్నీ కూడా పెర్ఫార్మెన్స్ లేదు. ఈక్విటీ కానీ అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానీ ఏది కూడా మంచి పెర్ఫార్మెన్స్ లేదు. దాంతో అందరూ కూడా ఈ గోల్డ్, సిల్వర్ వైపు చాలా మొగ్గు చూపారు. అలాగే మనం జనరల్‌గా ఏంటంటే వరల్డ్‌లో మనమే ఎక్కువ గోల్డ్ కొంటాం ఇండియన్ పీపులే. ఇప్పుడు దాంతో పాటు ఏమైందంటే ఇండియాతో పాటు ఈ చైనీస్, బ్రిక్ కంట్రీస్ అన్నీ కూడా గోల్డ్ కొంటున్నాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ కొనడం వల్ల సడన్‌గా గోల్డ్‌కి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ ఎందుకు కొంటున్నారు? ఎప్పటినుంచో కొనాల్సిన గోల్డ్ ఈ ఇయర్ ఎందుకు కొంటున్నారు అంటే మేజర్‌గా యూఎస్, అమెరికా విధానాల వల్ల అందరికీ కూడా వరల్డ్ మొత్తం కూడా ఒక ఫియర్ అనేది క్రియేట్ అయింది. అమెరికా విధానాలు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రావటం వల్ల ఆయన వరల్డ్ మొత్తం ఒక ఫియర్ క్రియేట్ చేశాడు. ఏంటి యూఎస్ ఫస్ట్ అని చెప్పేసి ఆయన డెసిషన్స్ అన్నీ కూడా అమెరికాకి అనుగుణంగా ఉండాలి, మిగతా వాటికి యాంటీగా ఉన్న పర్వాలేదని అందరికీ కంట్రీస్ మీద టారిఫ్స్ వేశారు. అలాగే దానివల్ల ఏమైందంటే వాళ్ళు సెల్ఫ్ డిగ్ తీసుకున్నాడు ఆయన. దానివల్ల ఏమవుతుంది అమెరికా ఎవరిని మిగతా ఏ కంట్రీ కూడా నమ్మేటట్టు లేదు. అందుకని ఎవరికి వాళ్ళు ఏం చేశారంటే డాలర్‌కి అదివరకు డాలర్‌ని బాగా ప్రేమించేవాడిని ఇప్పుడు డాలర్‌ని పక్కన పెట్టేసేసి ఆల్టర్‌నేటివ్ కరెన్సీ చూసుకోవడానికి ఏది కూడా స్ట్రాంగ్ కరెన్సీ లేదు కాబట్టి గోల్డ్ కొంటున్నారు. ఈవెన్ చిన్న కంట్రీస్ కూడా ఇవాళ గోల్డ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది స్టెబిలైజ్ చేసుకోవడానికి. వాళ్ళ యొక్క కరెన్సీని డిఫెండ్ చేసుకోవడానికి గోల్డ్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ఏమైందంటే 2025 ఇలాంటి పరిస్థితులన్నిటిని కొత్త పరిస్థితులు తీసుకొచ్చింది. ఇప్పుడు వరల్డ్ మొత్తం అదివరకు ఏంటి ఇప్పుడు అంతా కూడా యూనిలేటరల్ అయిపోయింది. అమెరికా ఏది చెప్తే అది అనే స్థితి నుంచి అమెరికా ఇంటర్నేషనల్‌గా వాల్యూ కోల్పోతుంది, తగ్గిపోతుంది. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్, బ్రిక్ కంట్రీస్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మెయిన్ రష్యాకి కానీ, చైనా కానీ, ఇండియా కానీ ఈ 3 కూడా మన కలవటం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్‌గా అన్సర్టనిటీస్ అన్నీ కూడా సర్టనిటీస్ అవుతున్నాయి. సో అందువల్ల ఏమవుతుందంటే వరల్డ్ మొత్తం 2 పక్కల చూడటం వల్ల ఈ యొక్క అన్సర్టనిటీ ఇంకా పెరుగుతుంది. సో ఇదొక తీవ్రంగా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇంతవరకు కూడా మనకి ఇండియా యూఎస్ ట్రేడ్ జరిగేది. లాస్ట్ 20 ఇయర్స్ ఇండియాకి యూఎస్‌కి మంచి ట్రేడ్, మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు అవి ఏంటంటే 1 ఇయర్‌లో చాలా క్షీణించాయి. యూఎస్ మీద టారిఫ్స్ ఎక్కువ పెట్టారు ఇండియన్ గవర్నమెంట్ మీద. ఇండియన్ మీద టారిఫ్స్ ఎక్కువ పెట్టడం, వీటన్నిటి రీజన్స్ చూస్తే గోల్డ్ అనేది ఇక సేఫ్ అసెట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియా టారిఫ్ లేకపోవటం వల్ల ఇండియా అంతా కూడా అన్సర్టనిటీగా ఉంది. ఏ కంపెనీస్ కూడా పర్ఫార్మెన్స్ లేకపోవటం, దానివల్ల స్టాక్ మార్కెట్ తగ్గటం, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఏమైందంటే 1కి 2 యాడ్ అయ్యి ఈ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అవ్వటం, ఇవన్నీ కూడా యాడ్ అవ్వటం వల్ల గోల్డ్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. దానివల్ల అది కంటిన్యూగా పెరుగుతుంది. సో ఈ లాస్ట్ 3 డేస్ నుంచే కొంచెం డిప్ వచ్చింది. ఈ మధ్య డిప్ తగ్గినా కానీ మళ్ళీ ఎమ్మటే కూడా పెరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.